క్రీస్తులో నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు సర్వశక్తిగల నామమందు మీ అందరికీ శుభాభివందనములు. ప్రియ సహోదరుడా, గత కార్యక్రమంలో ప్రార్థన గురించి మనం విన్నాం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. అబ్రహాంతో కూడా దేవుడు మాట్లాడాడు. అబ్రహాం దేవునితో మాట్లాడాడు. అబ్రహాంతో కూడా దేవుడు మాట్లాడాడు. మోషే దేవునితో మాట్లాడాడు. మోషేతో కూడా దేవుడు మాట్లాడాడు. హానోకు దేవునితో కూడా నడిచాడు. 300 సంవత్సరాలు తన అన్ని పనుల్లో కూడా దేవునితో నడిచాడని చెప్పి వాక్యం మనం చూసాం. నోవా కూడా దేవునితో నడిచాడు అని చెప్పి మనం చూసాం. ప్రియ సహోదరుడా, ప్రార్థన ఏ విధంగా చేయాలో మనం నేర్చుకున్నాం. తండ్రి అయిన దేవుని వైపు చూసి, పరలోకపు తండ్రి అని చెప్పి దేవుని వైపు చూసి ప్రార్థన చేయాలి. రెండవది, యేసు నామములో ప్రార్థన చేయాలి. అన్ని నామముల కన్నా మేలైన నామం యేసు నామం. అందుకే యేసయ్య చెప్పాడు, నా నామమున మీరు ఏది అడిగినా తండ్రి అయిన దేవుడు మీకు అది అనుగ్రహిస్తాడని చెప్పి మనం చూసాం. ప్రియ సహోదరుడా, మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ యొక్క ప్రార్థన యోగ్యతలో కాదండి, మన యొక్క బలము, మన యొక్క జ్ఞానము, మన యొక్క తాళంతులో కాదండి. యేసు నామములో ప్రార్థించి ఆ నామంలోనే అద్భుతం జరుగుతుంది. మనం గంటల తరబడి ప్రార్థన చేసిన యేసు నామములో ఉన్న ఆ యోగ్యత వల్లే మనకు అద్భుతం అన్నది మర్చిపోకండి. మూడవదిగా మనం చూసాం, పరిశుద్ధాత్మలో ప్రార్థన. ఆత్మ సంబంధమైన ప్రార్థన మనకు చాలా అవసరం. సాధారణమైన ప్రార్థన వేరు, పరిశుద్ధాత్మలో ప్రార్థన వేరు. సాధారణమైన ప్రార్థన వల్ల ప్రయోజనం లేదు. ఈ చివరి కాలంలో పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రార్థన మనకు కావాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మీలో ప్రతి సమయం ఆత్మలో ప్రార్థించండి అని చెప్పి తేటగా చెప్పబడి ఉంది. నా ప్రియ సహోదరుడా, ఈరోజు మరి కొన్ని కార్యాలు మీతో కూడా పంచుకోబోతున్నాను. అదేంటో తెలుసా? ప్రార్థనలో ఉన్న వ్యత్యాసాలు ఈరోజు మనం చూడబోతున్నాం. ఏంటి బ్రదర్, ప్రార్థన అంటే ఒకటే కదా, అలా ప్రార్థనలో వ్యత్యాసాలు అంటున్నారేంటి అని అనుకుంటున్నారా? ఉన్నాయండి. అదే ఎఫెసీయుల గ్రంథం 6వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని మీరు చదివారంటే, సకల విధములైన ప్రార్థనతో అని పౌలు ప్రారంభిస్తున్నది మనం చూస్తున్నాం. అంటే ప్రార్థనలో సకల విధములు ఉన్నాయి. ప్రార్థన ఒక్కటే, కానీ ప్రార్థనలో సకల విధములు ఉన్నాయి. నా ప్రియ సహోదరుడా, ఈరోజు క్రికెట్, హాకీ, ఇటువంటి చాలా గేమ్స్, ఇటువంటి ఎన్నో గ్రౌండ్స్ మనకు తెలుసు. టెన్నిస్కి సపరేట్ గ్రౌండ్, అదే హాకీ అది సపరేట్ గ్రౌండ్, అదే మీరు ఫుట్బాల్ అది సపరేట్ గ్రౌండ్, వాలీబాల్ అది సపరేట్ గ్రౌండ్, క్రికెట్కు అది సపరేట్ గ్రౌండ్. కానీ ఆటలన్నీ ఒకటే కదా, ఆటలన్నీ ఒకటే, గేమ్స్ అంతా ఒకటే కదా. కానీ ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క విధమైన గ్రౌండ్లు ఏర్పడినట్లు, ఒక్కొక్క గేమ్కు ఒక్కొక్క విధములు ఉన్నట్లు, ఒక్కొక్క రూల్స్ ఉన్నట్లు, ఒక్కొక్క విధమైన రకములు ఉన్నట్లుగానే ప్రార్థనలో కూడా అనేక రకాలు ఉన్నాయి. ఏంటా రకాలు అనుకుంటున్నారా? ప్రియ సహోదరుడా, నేను అనుకోండి, నా కోసం ప్రార్థన చేయడం సాధారణం, ఇదొక రకం. నేను దేశం కోసం ప్రార్థన చేయడం అదొక రకం. నన్ను నేను సమర్పించుకొని దేవునికి ప్రార్థన చేయడం ఇదొక రకం. సాష్టాంగపడి దేవునికి ప్రార్థన చేయడం అదొక రకం. మోకాల నుంచి ప్రార్థన చేయడం అదొక రకం. నేను బస్ స్టాప్లో నిలబడుకొని బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కూడా నోట్తో ప్రభువా నీకు స్తోత్రం అయ్యా అని చెప్పి స్తుతిస్తూ ఉండడం అదొక రకం. మీరు కిచెన్లో ఉన్నారా, కిచెన్లో పంట పనులు చేస్తూ ప్రభువా మీకు స్తుతి ప్రభువా అని చెప్పి మీరు స్తుతి చెల్లించుకుంటూ మీరు వంటలు చేస్తూ ఉంటారే, అది ఒక రకం. ఈ విధంగా ఎన్నో రకాలు చెప్పచ్చు. మనం ఏం పని చేసినా, ఏ కార్యం చేసినా, ఆ కార్యాల్లో మనం దేవునితో కూడా నడవడం, ఆయా కార్యాల్లో దేవునితో కూడా సంచరించడం, ఆయా కార్యాల్లో దేవునితో కూడా మాట్లాడడం, ఇదేనయ్యా ప్రార్థన. ప్రార్థనలో అనేక రకాలు ఉన్నాయి, కానీ ప్రార్థన ఒకటే. దేవునితోనే మనం మాట్లాడుతాం, దేవుని దగ్గరే మనం అడుగుతాం, కానీ చాలా రకాలు ఉన్నాయి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు ఎఫెసీయులు 6:18 సకల విధములైన ప్రార్థనతో దేవుని దగ్గర ప్రార్థించాలని. అదే సకల విధములైన ప్రార్థనలు అంటే
చాలా రకాలు ఉన్నాయి. మీరు మీకోసం ప్రార్థించడం వేరు, మీరు మీ పక్కింటి వారి కోసం ప్రార్థించడం వేరు, మీరు మీ దేశాని కోసం ప్రార్థించడం వేరు. అదే మీరు ఉపవాసం ఉండి మిమ్మల్ని మీరు సమర్పించుకొని ప్రార్థించడం వేరు. విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి, సమస్త జ్ఞానమైన మీ యొక్క అమూల్యమైన ఒంటరిగా దేవునితో ప్రార్థన చేయడాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. నా ప్రియ సహోదరుడా, ఇది చాలా అవసరం. మన కోసం మాత్రమే ప్రార్థన చేయడం కాదండి, ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. మన ఇంటి పక్క వారి కోసం, మన సంఘస్థుల కోసం, ఇటు అనేకుల కోసం ప్రార్థన చేయడం సమస్త రకముల ప్రార్థనలుగా మనం భావిస్తూ ఉన్నాం. సరే కానివ్వండి, ఈరోజు ప్రార్థనకు వెంటనే మనకు జవాబు రావడం లేదు. చాలామందికి అవును కదా, చాలామందికి ఒక ప్రశ్న ఏంటి, బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నాను వెంటనే నాకు జవాబు రావడం లేదే, కారణం ఏంటి? నా ప్రార్థనకు జవాబు రాకుండా ఉండడానికి కారణం ఏంటి? వెంటనే ప్రార్థనకు జవాబు రాకుండా ఉండే కారణం ఏంటి? ఎందుకు దేవుడు అనుగ్రహించకుండా ఉన్నాడు, కారణం ఏంటి? ఇట్లా చాలా ప్రశ్నలు మనకు వస్తూనే ఉన్నాయి కదా. అందుకోసం మీకోసం ఒక డిఫరెంట్ అయిన వాక్యంతో మీతో మాట్లాడుతున్నాను. ప్రార్థనలకు ఈరోజు వెంటనే జరగకుండా ఉన్నాయంటే కారణం ఏంటి అన్నదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నా. లూకా సువార్తలు 1వ అధ్యాయాన్ని మీరు పూర్తిగా 1-2 పార్లు మీరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత చదవండి. అక్కడ ఎలిజబెత్ గురించి, జకర్యాను గురించి వ్రాయబడి ఉంది. ఈ జకర్యా ఎవరు? ఒక గొప్ప దేవుని మందిరంలో యాజకుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఎలిజబెత్కు వివాహం అయ్యి తరువాత వృద్ధాప్యంకి వచ్చేసారు, కానీ పిల్లలు లేరు, గొడ్రాలుగానే ఉంది. బైబిల్ వాక్యం చెప్పబడి ఉంది, వృద్ధాప్యం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఒకరోజు దేవుని యొక్క మందిరంలో ఆయన యాజకత్వం చేస్తున్న సమయంలో దేవుని దూత దిగి వచ్చి, జకర్యా నీ ప్రార్థన ఆలకింపబడి ఉంది అని చెప్పి అన్నాడు. ఏంటి ఆశ్చర్యం? ఎప్పుడో చేసిన ప్రార్థన. ఎప్పుడు? సాధారణంగా జకర్యాకు ఎలిజబెత్కు వివాహమై కొద్ది సంవత్సరాలు పిల్లలు లేకపోతేనే ఎట్లా ఉంటారు? ఖచ్చితంగా అయ్యో పిల్లలు లేరే అని చెప్పి వాళ్ళు ఎన్నో కాలంగా ప్రార్థన చేస్తుంటారా? ఖచ్చితంగా చేస్తుంటారు. ప్రార్థనలు చేసి 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 ఈ జకర్యా ఎలిజబెత్ అలసిపోయారు. ఇప్పుడు వృద్ధాప్యం అయిపోయారు. ప్రార్థన చేసి అలసిపోయారు, వృద్ధాప్యం అయిపోయారు. కానీ వృద్ధాప్యంలో కూడా దేవుడు చెప్తున్నాడు, నీ ప్రార్థన వినబడింది, నీకు ఒక కుమారుని నేను అనుగ్రహిస్తాను, అతనికి యోహాన్ అని పేరు పెట్టాలి అని దేవుడు ప్రత్యేకించి అన్ని కార్యాలు చెప్తున్నాడు. వెంటనే జకర్యా అంటున్నాడు, ఇది ఎట్లా సాధ్యమయ్యా, ఇది ఎట్లా సాధ్యం? అప్రియ సహోదరుడా, నేను వృద్ధాప్యం అయిపోయాను, ఇప్పుడు నేను వాటి కోసం ప్రార్థన కూడా చేయలేదే. అతని సందేహం ఏంటి? నేను దానికోసం ప్రార్థన కూడా చేయలేదే, మేము వృద్ధాప్యం అయిపోయామే అని. నా ప్రియ సహోదరుడా, ఈ కార్యంలో ఉన్న లోతైన అంశం ఏంటి? జకర్యా ఎలిజబెత్ యవ్వన ప్రాయంలో వివాహమైన కొత్తల్లోనే పిల్లల కోసం ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటారు. కానీ ఆ ప్రార్థనకు జవాబు ఎప్పుడొచ్చింది? వారు వృద్ధాప్యం అయిపోయిన తరువాత జవాబు వచ్చింది. దీనికి కారణం కూడా ఉందండి. దేవుడు సమస్తమును ఆయా సమయంలో తగిన సమయాల్లోనే అద్భుతాలు చేస్తాడండి. ఏ ఏ కార్యాన్ని ఎప్పుడెప్పుడు ఇవ్వాలో ఆ సమయంలోనే దేవుడు ఇస్తాడండి. మీరు నేను అవసరపడకూడదు. ప్రార్థన చేశామా, అయ్యో దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని విశ్వాసంతో ఎదురు చూడాలి. కానీ ఆ ప్రార్థన గురించి మర్చిపోయాడు ఈ జకర్యా. తాను చేసిన ప్రార్థన మర్చిపోయాడు. తన యొక్క వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇకపైన మన జీవితం ఏముంది, ఇకపైన ఎప్పటికైనా మనం పోవలసిన వాళ్ళమే కదా అన్న స్థితికి వచ్చేసాడు. కానీ ఇటువంటి పరిస్థితుల్లోనే దేవుని దూత చెప్తున్నాడు, నీకు గర్భఫలం కలగబోతుంది, మీ కుటుంబానికి గర్భఫలం కలగబోతుంది, ఎలిజబెత్కు కుమారుడు అనుగ్రహింపబడబోతుంది, యోహాన్ అని పేరు పెట్టాలని సమస్తం చెప్తున్నాడు. కారణం ఏంటి? అది తగిన సమయం. ఏ ఏ సమయంలో ఏ అద్భుతం చేయాలో ఆ సమయంలోనే దేవుడు సమస్తమును కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. దీనికి కారణం ఏంటిని మీరు అడగచ్చు. దానికి నేను జవాబు చెప్తాను. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకు ముందుగా యోహాను రావాలి. యేసుక్రీస్తు రాబోతున్నాడన్న విషయాన్ని యోహాను ముందుగా ప్రపంచానికి చాటాలి. అటువంటి యోహాను ఈ జకర్యా ఎలిజబెత్కు పుట్టాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళికను దేవుడు ఎలిజబెత్ జకర్యాకు ప్రణాళికను నిరూపించాలంటే వారు వృద్ధాప్యంలోనే ఉండాలి. వృద్ధాప్యంలోనే దేవుడు అనుగ్రహించాడు. ఆ తరువాతనే యేసుక్రీస్తు 6 నెలల తరువాత
యోహాను పుట్టి 6 నెలల తర్వాతే యేసుక్రీస్తు పుట్టడం జరిగింది. యేసుక్రీస్తుకు ముందుగా అరణ్యంలో కేక వేయబడిన ఒక స్వరం వింటానని చెప్పి ఆ యొక్క యోహాను గురించి వ్రాయబడింది. ఆ లేఖనాలు నెరవేర్చబడాలంటే, ఆ ప్రవచనాలు నెరవేర్చబడాలంటే ఎలిజబెత్, జకర్యా ఇద్దరు వృద్ధాప్యంలోనే గర్భఫలం ఇవ్వాలని దేవుని ప్రణాళిక ఉందండి. హల్లెలూయా. అందుకే దేవుడు వారికి కొంచెం లేట్ చేశాడు. కొంచెం అంటే కొంచెం కాదు, చాలా లేట్ చేశాడు. కానీ ప్రణాళిక ఉంది కాబట్టే వారికి లేట్ చేశాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు చాలా మందికి ఏంటి, వెంటనే జరగలేదని కోపించుకుంటూ ఉంటారు. ఏదో ఒక కార్యం, ఇల్లు కావాలని చాలా మందికి ఉంటుంది. ఇల్లు కావాలనుకుంటే వెంటనే ఇల్లు స్థలం నాకు దొరికిపోవాలనుకుంటారు. కానీ ఏది మంచిది ఏది చెడు అని ఎరిగినవాడు దేవుడు మాత్రమే. ఏ స్థలం మంచిది ఏ స్థలం చెడుది ఎరిగినవాడు దేవుడు మాత్రమే. నా కుమారుడికి అవసరపడి ఏదైనా తొందరపడి ఏదో ఒక భూమిని ఇవ్వకూడదు. నా కుమారుడు క్షేమంగా ఉండాలి అంటే అతనికి మంచి భూమి ఇవ్వాలని చెప్పి దేవుడికి ప్రణాళిక ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం, అవసరపాటు. ఏదైనా అవసరమే, చిన్న విషయంలో కూడా అవసరం. అందుకే చాలా మంది ప్రార్థనలు చేసి అయిపోయింది, నాకు నేనుగా ఏదో ఒక భూమిని కొనేస్తానని చెప్పి కొనేస్తున్నారు. తద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతమందిని మీరు గమనించారంటే పిల్లలకి వివాహ విషయాల్లో అయితే అస్సలు తల్లిదండ్రులకు ఓపికే ఉండదండి. ఎందుకంటే అయ్యో కుమారుడు వయసు అయిపోతుంది, కుమారుడికి వయసు అయిపోతుంది, ఇంకా ఏ సంబంధం రాలేదు, ఎన్ని ప్రార్థన చేసేది, వయసు అయిపోతుందని ఆలోచన చేస్తున్నారే కానీ తన కుమార్తెకు తన కుమారుడుకు మంచి వధువు రావాలి, మంచి వరుడు కావాలని చెప్పి ఏ రోజైనా ప్రార్థన చేస్తున్నారా? చేయరు. దేవుడి యొక్క ఆశ ఏముంటుంది, కొంచెం లేట్ అయినా లేటెస్ట్ గా మంచిది చేయాలని ఆశపడతాడు. కానీ మనం ఏం చేస్తాం, అవసరం. తద్వారా ఏదో ఒక దాంట్లో చిక్కునేసి లాస్ట్కి ఆ వివాహం అంతా గందరగోళంగా అయ్యి చివరికి వారి జీవితాలు ఏదైనా బాగుంటాయంటే అది కూడా బాగుండదు. కారణం ఏంటి, మన యొక్క అవసరపాటు తొందరపాటు చాలా ఉన్నాయండి. ఈరోజు దేవుడు ఏదైనా సరే అనుగ్రహించాలంటే అది చాలా బెస్ట్ గానే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, మీ వివాహ విషయాలు కావచ్చు, మీ యొక్క భూమి పొలాల విషయాలు కావచ్చు, మీ ఇంటి విషయాలు కావచ్చు, మీ ఉద్యోగాల విషయాలు కావచ్చు, ఏదైనా కానివ్వండి. కానీ వేచి ఉండండి, దేవుడు మీకు అద్భుతమైన కార్యం చేస్తాడు. మీరు వేచి ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాన్ని మీకు చేస్తాడు. కానీ మనం వేచి ఉండడం మనకు అలవాట్లేదే. ఎప్పుడు మనకు అవసరం, ఈ రోజు ప్రార్థన చేస్తే ఈ రోజే జరిగిపోవాలని ఆశపడతాం మనం. అందుకనే మన జీవితంలో చాలా తొందరపాటు ఎక్కువైపోయింది. ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు కదా. జకర్యా, ఎలిజబెత్ ఎప్పుడో ప్రార్థన చేశారు గర్భఫలం కోసం. ఆ ప్రార్థన దేవుడు ఎప్పుడు జవాబిచ్చాడు? వారి వృద్ధాప్యంలో ఇచ్చాడు. ఎందుకు? యేసుక్రీస్తు రావాలి, యేసుక్రీస్తుకు ముందుగా యోహాను నడవాలి. ఆ యేసుక్రీస్తుకు ముందుగా నడవాలంటే ఆ తగిన సమయంలోనే గర్భఫలం ఇవ్వాలని దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక చొప్పున జరిగిందా లేదా? నా ప్రియ సహోదరుడా, అటువంటి అద్భుతాన్ని నీకు చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకు మీరు అవసరపడతారు? ప్రార్థన ఇంకా జవాబు రాలేదే అనకండి. గర్భఫలం లేదు. చాలా మంది ఈ కార్యక్రమం చూస్తున్నారు, అయ్యో వివాహం 2 సంవత్సరాలు అయిపోయింది బ్రదర్, పిల్లలు లేరు, 4 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. అవసరపడకండి. తగిన సమయంలో దేవుడు మీకు ఒక గర్భఫలం అనుగ్రహిస్తాడు. ఆశీర్వాదకరమైన మార్గాన్ని మీకు తెరుస్తాడు. యోహాన్ని ఏ విధంగా జకర్యాకు, ఎలిజబెత్కు దేవుడు గర్భఫలం తెరిచి ఆశీర్వదించాడో అదే దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. ఆశ్చర్యమైన బహుమతిని మీరు లేటుగా పొందిన లేటెస్ట్గా గొప్పగా ఆశీర్వాదకరంగా మీకు ఉంటుంది. అది నిశ్చయం. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొన్ని కార్యాలకు జవాబు ఇవ్వడు. కారణం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేని కొన్ని కార్యాలు ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, కొంతమంది యవ్వన సహోదరులు, చాలా మంది, కొంతమంది కాదండి, ఈరోజు ఫోన్స్ ఎక్కడ చూడండి సహోదరులు ఫోన్స్ చేస్తూ ఉంటారు. బ్రదర్, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నాకు ఆ వ్యక్తితో వివాహం కావాలి, ప్రార్థన చేయండి అంటారు. నేను ఒకే ఒక మాట చెప్తాను, ఇటువంటి వాటి కోసం నేను ప్రార్థన చేయను. కారణం ఏంటో తెలుసా? ఇది దేవుని ఇష్టం కాదు. దేవుని ఇష్టం కానప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఎట్లా జవాబిస్తాడండి? దానికి మీరేం చేస్తున్నారు? ఆ దేవుడు ఎప్పుడో చూసుకుంటాం, మనం చూసుకుంటాం, వాడిని ఎట్లయినా పెళ్లి చేసుకోవాలని చెప్పి వాడిని చేసుకుంటారు. చివరికి 6వ నెల లేదంటే 1వ సంవత్సరమే డైవర్స్, లేదంటే విడిపోతాడు, లేదంటే వాడు పారిపోతాడు. ఇదే జరుగుతున్నాయి. నడి రోడ్లో ఈరోజు ఎంతో మంది స్త్రీలు వేదన పడుతున్నారు. కారణం ఏంటి? అవసర బుద్ధి, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం. ఇటువంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడండి. దేవుడికి ఇష్టం లేదు. దేవునికి తెలుసు నా కుమార్తెకు ఎటువంటి వరుడు కావాలో నేను ఇస్తానని చెప్పి దేవుడు ఒక ప్రణాళిక ఉంది. నా కుమారుడికి ఎటువంటి వధువుని ఇవ్వాలో దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మనం ఆశపడమే. మన మనుషులం కదా. ఎటువంటి మనుషులం?
ఈ లోకంలో ఏ యవనస్తును చూసినా ప్రేమలు ఎక్కువైపోయాయి. ఈ ప్రేమల్లో వాడినే పెళ్లి చేసుకోవాలి, ఆమెనే పెళ్లి చేసుకోవాలని గోల. ఈ గోల మధ్య వాళ్ళు పెళ్లి చేసుకుని సమీపంలో ఎంతో మంది కన్నీరు విడుస్తున్నారు. ఎందుకయ్యా? తల్లిదండ్రులు మీకున్నారు, దేవుడు వారిని మీకు అనుగ్రహించాడు, వారు చూపించే వారిని ఎందుకు చేసుకోకూడదు? ఎందుకయ్యా మీ జీవితాలు పాడు చేసుకుంటారని మీ నమ్మను చూసే నేను ప్రశ్నిస్తున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఆలోచన చెయ్యి. అనేక కార్యాలకు దేవుడు జవాబు ఇవ్వకుండా పోవడానికి కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేనిది దేవుడు ఇవ్వడండి. దేవుడు ఖచ్చితంగా ఇవ్వడండి. ఇది నా కుమారుడికి వద్దు, ఇది నా కుమార్తెకి వద్దని చెప్పి దేవుడు వద్దనుకుంటాడు. కొంతమందికి ఉద్యోగాల కోసం పోరాడుతూ ఉంటారు. ప్రభు చెప్తాడు, ఈ ఉద్యోగం నీకు వద్దు, నేను నిన్ను ఎంతగో హెచ్చించాలని ఆశపడుతున్నా, నువ్వేంటి చిన్న చిన్న విషయాలు ఆశపడుతున్నావని చెప్పి ఇది వద్దు అది వద్దు అంటాడు. మనం ఒప్పుకుంటామా? ఏదో ఒక దాంట్లో జొరబడిపోతాం. తద్వారా చివరి వరకు మన జీవితాలు అట్లే ఉంటాయి. యేసయ్య కోసం వేచి చూడండి. యేసయ్య లేట్గా ఇచ్చిన లేటెస్ట్గా మంచిగా ఇస్తాడు. హల్లెలూయా నా ప్రియ సహోదరి, సహోదరుడు. సరే, మూడవదిగా చివరిగా మనం చూస్తున్నాం, ప్రార్థనలకు ఆటంకాలు ఉన్నాయా? ఎందుకయ్యా మన ప్రార్థనకు జవాబు రావడం లేదు? మనం ప్రార్థించే ప్రార్థనకు జవాబులు ఎందుకు రావడం లేదు అనే విషయాలు ఈరోజు మనం ప్రార్థన గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రియ సహోదరి, సహోదరుడా, మన ప్రార్థనకు ఎందుకు జవాబు రావడం లేదు? యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో 1వ వాక్యం 2వ వాక్యాన్ని మీరు గమనించి చదివినట్లయితే అక్కడ వాక్యం తేటగా చెప్పబడి ఉంది. రక్షింపబడకుండానట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విననేరకయున్నట్లు యెహోవా యొక్క చెవులు మందము కాలేదు. మీ దోషములే మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చుచున్నవి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుచుచున్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యం తేటగా రాయబడి ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకయ్యా దేవుడు మన ప్రార్థన ఆలకించుగా ఉన్నాడు? ఎందుకయ్యా మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరకుండా ఉంది? మనం కన్నీటితో ప్రార్థిస్తున్నాం, ఉపవాసంతో ప్రార్థిస్తున్నాం, ఎంతగానో ప్రార్థిస్తున్నాం నిజమే, కానీ ఎందుకు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి పోవడం లేదు? కారణం ఏంటి? వాక్యం ఇక్కడ తేటగా చెప్పబడుతుంది. యెషయా 59:1-2లో ఆయన మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మన పాపములు, మన దోషములు దేవునికి మనకును మధ్య అగాధం ఏర్పరుస్తూ ఉంది. మధ్య గోడగా అది మార్చబడి ఉంది. మన ప్రార్థన అక్కడికి చేరకుండా అడ్డుపడుతుంది. ఇది కారణం పాపం, దీనికి కారణం దోషం. మన యొక్క పాపము నిమిత్తం మన ప్రార్థన ఆలకించుకొని ఉన్నాడు దేవుడు. ఆ ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మన ప్రార్థన ఎందుకయ్యా ఆలకించబడలేదు? కారణం ఏంటి? పాపం. పాపం ఒక మనిషిని దేవునికి మధ్య అగాధం ఏర్పరుస్తుంది. పాపం ఒక మనిషికి దేవునికి మధ్య ఉన్న ఐక్యతను చెడిపేస్తుంది. ఆదాము హవ్వ పాపం చేశారు. ఎప్పుడైతే పాపం చేశారో ఆదాముకు హవ్వకు మధ్య దేవునికి వారికి ఉన్న సంబంధాన్ని కోల్పోయారు. ఆదాముకు దేవునికి ఉన్న సంబంధం కోల్పోయాడు, హవ్వకు దేవునికి ఉన్న సంబంధం కోల్పోయాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవునికి నరునికి మధ్య సంబంధం కోల్పోవడానికి కారణం ఏంటి? పాపం. పాపం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అనేక క్రైస్తవుల యొక్క జీవితంలో పాపం ప్రవేశించేసింది. పాపం విపరీతంగా పోరాడుతుంది. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, ఒకరికొకరు తెలియకుండా వేరొకరితో కూడా వ్యభిచారం చేయడం పాపం కాదా? ఇటువంటి పాపం చేస్తూ నీ భార్యను నువ్వు మోసం చేయొచ్చు, నీ భర్తను నువ్వు మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు కదా. నిన్ను చూసి నీ ప్రార్థన విని దేవుడు ఎట్లయ్యా అద్భుతం చేయగలడు? నువ్వు ఒక పరిశుద్ధుడుగా ఉంటే కదా, నువ్వు నీతిమంతుడుగా ఉంటే కదా నీ ప్రార్థన ఆయన ఆలకించడానికి. నీ పాపం దేవుని యొక్క సన్నిధికి చేర్చబడకుండా ఉన్నానంటే కారణం పాపం కాదా? పాపం కాదా? ఒక పక్క వ్యభిచారం చేస్తూ, ఒక పక్క భర్తకు ద్రోహం చేస్తూ, ఒక పక్క భయంకరమైన పాపములు బానిసైపోయి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన విని ఏ విధంగా అద్భుతం చేయగలడు? ప్రభు ఎందుకు నా ప్రార్థన ఆలకించలేదని చెప్పి ఏడుస్తున్నారే. ఒక పక్క పాపం చేస్తూ మరోపక్క పరిశుద్ధుడైన దేవునితో కూడా మీకు సంబంధం ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేసి చూడండి. ఆదాము పాపం చేశాడు, దేవునికి అతనికి సంబంధం కోల్పోయింది. హవ్వ పాపం చేసింది, దేవునికి ఆమెకున్న సంబంధం కోల్పోయింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు ప్రార్థనకు జవాబు ఎందుకు అనుగ్రహించడం లేదు? మన ప్రార్థన ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతుంది? కారణం ఏంటి? మనల్ని మనం పరీక్షించాలి.
మనల్ని మనం పరీక్షించి చూడాలి. ఒక ప్రక్క పాపమును పెట్టుకొని దేవుడు నా ప్రార్థన ఆలకించలేదే, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? క్రైస్తవ సహోదరుడా, ఓ ప్రక్క నీవు చేస్తున్న పనులు నిజాయితీ ఉందా? లంచాలు తీసుకుంటూ నీవు అన్యాయంగా పేద ప్రజల దగ్గర లంచాలు తీసుకుంటూ ఆ అన్యాయ డబ్బులను ఇంటికి తీసుకొని వచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నా ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అని చెప్పి నువ్వు అనుకుంటే ఏ విధంగా నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలడు? ఓ ప్రక్క లంచం తీసుకోవడం, అన్యాయమైన పేద ప్రజల యొక్క కడుపును కొట్టడం, మరో ప్రక్క దేవుని దగ్గర ప్రార్థన చేయడం. అయ్యా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందా? ఏ రోజైనా వీటిని గురించి నువ్వు ఆలోచన చేశావా? ఈరోజు చాలా మంది ప్రశ్న, నా ప్రార్థన ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతుంది? కారణం ఏంటి? వాక్యం తేటగా చెప్పబడుతూ ఉంది, ఆయన చెవులు మందం కాలేదు, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన హస్తం కూర్చ కాలేదు. నీ దోషములు, నీ పాపములే కదా దేవునికి నరునికి మధ్య అగాధాన్ని ఏర్పరుస్తుంది. మీకును దేవునికి మధ్య అగాధాన్ని ఏర్పరచడం పాపం కాదా? పాపం ఆటంకంగా ఉంది కదా. ప్రియ సహోదరుడా, ఈరోజు నీలో మారు మనసు రావాలి, నీలో మారు మనసు కావాలి. యవన సహోదరుడా, నీకు ఏది కావాలో, ఏది ఇస్తే నీ జీవితం బాగుపడుతుందో దేవునికి తెలుసు. నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితాన్ని దేవునికి సమర్పించి ప్రార్థన చేయి. నిత్యముగా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తావు. నీకు ఇష్టంగా నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే ఆశీర్వదించలేడు. రౌడీలాగా తిరుగుతూ, పోకీరులా తిరుగుతూ, దేవునికి నీకు సంబంధం లేకుండా దేవుడు నన్ను ఎక్కడ ఆశీర్వదించాడంటే దేవుడు ఎట్లా నిన్ను ఆశీర్వదిస్తాడు? కొంచెం ఆలోచన చేయి సహోదరుడా. ప్రభు చెప్తున్నాడు, ప్రార్థనకు ఆటంకం పాపం. మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. కారణం అగాధంగా పాపం ఉంది. పాపం ఉన్నంతకాలం ఆ పరిశుద్ధమైన ప్రార్థన ఆ పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దేవుడు అద్భుతం చేయలేడు. కారణం పాపం ఆటంకపరుస్తుంది. ఈరోజు నీ జీవితంలో దేవుడు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీ జీవితంలో ఎందుకు నీ ప్రార్థన ఆలకింపబడలేదే అని చెప్పి ప్రశ్న వేస్తున్నావే. ఒకవేళ పాపమై ఉండొచ్చు. పరిశుద్ధమైన జీవితానికి కొరకై నిన్ను నువ్వు దేవునికి సమర్పించు. ఇప్పుడు నిన్ను నీవు దేవునికి సమర్పించి చూడు, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవా, నేను పాపినయ్యా అని చెప్పి విరిగిన నలిగిన హృదయముతో దేవుని వైపు చూడు, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. దావీదు దేవుని దగ్గర నలిగి విరిగిన హృదయముతో దేవుని సన్నిధిలో చూసినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు, గొప్పగా హెచ్చించాడు. అదే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు, ఇస్తాడు. నీ ప్రార్థనకు జవాబులు కలుగుతుంది. ఒకవేళ ఈ క్షణంలో కూడా కలగొచ్చు. ఆ ఆటంకం ఎప్పుడైతే మార్చబడుతుంది, మరుక్షణమే నీ ప్రార్థనకు జవాబు వచ్చేస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఒక్క నిమిషం నేను నన్ను పరీక్షించుకొని, ఒకవేళ నా పాపమే దేవుని సన్నిధికి నాకు మధ్య ఆ లింక్, ఆ యొక్క ఐక్యతను కోల్పోపజేసిందా అని ఆలోచన చేసి చూడు. ఖచ్చితంగా ఒక అద్భుతం జరుగుతుంది. ఆదాము హవ్వ ఇద్దరు పాపం చేసినందువల్లే దేవునికి వారికి మధ్య ఉన్న బంధం తెగిపోయింది. నా ప్రియ సహోదరుడా, అయినా యేసయ్య ఈరోజు మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? బంధం తెగిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా నీవు దేవుని కుమారుడివే. ఆ యొక్క ఫెలోషిప్లో తేడా రావచ్చు, కానీ రిలేషన్షిప్లో తేడా లేదు. ఇప్పటికీ నీవు దేవుని కుమార్తెవే, దేవుని కుమారుడవే. ఒకవేళ దేవునితో ఉన్న ఐక్యత నీకు కోల్పోయి ఉండొచ్చు, కానీ రిలేషన్షిప్లో కోల్పోలేదు. రక్త సంబంధం ఉంది. ఏంటా రక్త సంబంధం? ఆయన విలువైన రక్తముతో నిన్ను కొన్నాడు, ఆయన విలువైన రక్తముతో నిన్ను కడిగాడు, ఆయన విలువైన రక్తం మన పైన ప్రోక్షించాడు. కాబట్టి నీకు దేవునికి మధ్య ఒక సంబంధం ఉంది. ఆయన తండ్రి, నీవు కుమారుడివి. నా ప్రియ సహోదరుడా, అంత మహిమ కలిగిన ఐక్యత కలిగిన ఒక అనుబంధం ఈరోజు తిరిగి నీకు ఇవ్వాలని, తిరిగి ఆ యొక్క రిలేషన్షిప్ నీతో కూడా పెంచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే ఏ యొక్క కార్యంలో కూడా అతడు తప్పిపోలేదయ్యా.
నోవా దేవునితో కూడా సంచరించాలంటే కారణం ఏంటి? దేవుడు అక్కడ ఉన్న అందరిలో కూడా అతడు నీతిమంతుడుగా యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టే నోవాతో కూడా దేవుడు సంచరించాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవునితో కూడా సంచరించడానికి, దేవునితో ఉండడానికి నీ జీవితాన్ని సమర్పిస్తావా? నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని నా దేవుడు చేయబోతున్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తామా? ఆకాశమును భూమిని సృష్టించిన సర్వశక్తుడైన మా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమందు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి సహోదరి సహోదరుల యొక్క జీవితంలో ఈరోజు ప్రార్థనకు వచ్చిన కొన్ని లోతైన సత్యాలు మీరు మాట్లాడారయ్యా. ప్రార్థనలో అనేక విధములున్నాయి. ఆ ప్రార్థనలో ప్రభు వారికి నేర్పించారు. అంతేకాదు, ప్రార్థన ఈరోజు దేవుని సన్నిధిలోకి వెళ్లకుండా ఉండడానికి కారణం కూడా దేవుడు గుర్తు చేశారు. ఈరోజు ప్రభువా, ప్రతి ఒక్కరూ దావీదు వలె విరిగిన హృదయంతో మీ వైపు చూసే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఒక నూతన కార్యం జరుగునుగాక. అద్భుతాలు, ఆశ్చర్యాలు ఇప్పుడు వారి కుటుంబంలో జరుగునుగాక. యేసు నామములో ఇప్పుడే దేవుని యొక్క శక్తి వారి కుటుంబంలో నింపబడునుగాక. ప్రతి ఒక్కరి జీవితం ప్రకాశింపబడునుగాక. ఆశీర్వదించండి, దీవించండి. యేసయ్య నామములో తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని నిశ్చయంగా దీవించుంటాడని నేను నమ్ముతున్నాను. మీరు పొందిన ఆశీర్వాదం మాతో పంచుకోవడం మర్చిపోకండి.